ఏంటి ఝాన్సీ, మ్యాంగోతో లడ్డూలు కూడా చేస్తారా? నిజమేనండి, ఈ వీడియో చూడండి. హలో హాయ్, వెల్కమ్ టు మధురమైన భోజనం. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మ్యాంగో కోకోనట్ లడ్డు. మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని దాన్ని పగలగొట్టి దాని లోపల ఉన్న కొబ్బరిని బయటికి తీసి ఇలా పైపెచ్చంతా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ జార్ పట్టేటప్పుడు బాగుంటుందండి. అలాగే 3 మామిడి పళ్ళు కూడా తీసుకొని దాని నుంచి వచ్చిన రసాన్ని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత నెయ్యి వేసి ఇందులోనే ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసి సిమ్లీలోనే వేయించుకోవాలి. ఇది పొడి పొడిగా అయినంత వరకు వేయించుకొని 1/2 కప్ షుగర్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో జ్యూస్ వేసిన తర్వాతేనండి ఈ లడ్డూకి అసలైన టేస్ట్ వచ్చేది. ఈ లడ్డూకి పాలకు బదులుగా మనం 1/2 కప్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తాం. దీన్ని కూడా సిమ్లీలోనే కలుపుకుంటూ కాస్త రుచి కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే భలే ఉంటుందండి. ఇందులో నుంచి తేమ బయటికి పోయి చక్కగా దగ్గరికి పడి కాస్త పొడి పొడిగా అయినంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకుంటూ వాటిని మిగిలిన కొబ్బరి పొడిలో పెట్టి ఇలా రౌండ్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. నేను చేసుకున్న క్వాంటిటీకి నాకు 11 లడ్డూలు అయితే వచ్చాయండి. లడ్డూలు చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ దీని టేస్ట్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? చాలా బాగుంటుందండి. అచ్చు మ్యాంగో తిన్నట్టే ఉంటుంది. మీరు ఇంతవరకు లైక్ చేయపోయి ఉంటే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన మ్యాంగో కోకోనట్ లడ్డు అయితే రెడీ. దీన్ని టేస్ట్ చేద్దామా? ఉందండి దీని టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది నిజం.